హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ భూమితో మాట్లాడుతూ ఉంటుంది కదా. చూడు, నువ్వు ఆ కృష్ణప్రసాద్తో ఆ రోజు నువ్వు శోభాచంద్ర పూనినట్టు నాటకం ఆడావని చెప్పావు. దాన్ని నేను వీడియో కూడా తీసి పెట్టుకున్నాను. నేను చెప్పినట్లు నువ్వు వినకపోతే ఈ వీడియోని బావకు చూపిస్తాను. ఆయనకి శోభాచంద్ర పేరు అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా నాటకం ఆడావని తెలిస్తే నిన్ను కొట్టి కొట్టి తరిమి తరిమి బయటికి గెంటేస్తాడు. మీ నాన్నకి నువ్వు కన్న కూతురు అని నిరూపించుకోవడానికి ఇక్కడే ఉంటావా, లేకపోతే మీ నాన్న దృష్టిలో చీటర్గా ఎప్పటికీ మిగిలిపోకుండా ఉండాలని నీ అంతట నువ్వే ఇదంతా నాకు అవసరం లేదని బయటికి ఇంటి నుండి వెళ్ళిపోతావా అన్నది నీ ఇష్టం. కానీ ఇక్కడ ఉండేటట్టయితే నువ్వు నేను చెప్పిందే వినాలి. నేను 5 లెక్క పెట్టేలోపు ఆలోచించుకో. ఇక్కడుంటావా, బయటికి పోతావా, ఉంటావా, వెళ్తావా? 5 4 3 2 అని లెక్క పెడుతూ ఉంటుంది అపూర్వ. వింటాను, నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చెప్పిందే చేస్తాను అని అంటుంది భూమి. దట్స్ గుడ్ గర్ల్. ఆహా, ఇలాంటి డెసిషన్ తీసుకుంటావు నాకు తెలుసు భూమి. ఇప్పుడు నువ్వు నాకు కూతురు లాంటిదానివని అనిపించుకున్నావు. సరే, రేపు నక్షత్ర బర్త్డే. నీకు ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టానులే, అది వేసుకో. వేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు నువ్వు క్లియర్గా చేయాలి, ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. భూమి చాలా చిరాగ్గా, ఇలా జరిగింది, అనవసరంగా నేను ఈ విషయాన్ని బయట పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా నక్షత్ర చాలా రివెంజ్ పగతో కుమిలిపోతూ ఉంటుంది. అపూర్వ నక్షత్ర మూడ్ ఆఫ్లో ఉండడం చూసి అపూర్వ నక్షత్ర దగ్గరికి వస్తుంది. ఏమైంది బేబీ, ఎందుకు అలా ఉన్నావు? కార్డులో క్యాష్ అయిపోయాయా? నీకు అన్లిమిటెడ్ కార్డ్ ఇచ్చాను కదా అని అంటుంది. మమ్మీ, నాకు కార్డు గురించి కాదు, నేను బాధపడేది వేరే దాని గురించి. ఆ భూమి నన్ను ఇరిటేట్ చేస్తుంది మామ్ అని అంటుంది నక్షత్ర. ఏంటి, ఆ భూమి నిన్ను ఇరిటేట్ చేస్తోందా? ఏదో ఇంట్లో ఉంటుంది అనుకున్నాను, కానీ నా బేబీని ఇరిటేట్ చేసే వరకు వెళ్ళిందా ఈ భూమి అని అంటుంది అపూర్వ. ఎస్ మామ్, ప్రతిదానికి నాతో పోటీ పడాలి అనుకుంటుంది. అసలు నన్ను లెక్క చేయట్లేదు మామ్. ఎలా అయినా ఆ భూమికి బుద్ధి చెప్పాలి మామ్ అని అంటుంది నక్షత్ర. తప్పకుండా బేబీ, రేపటితో అందరి లెక్కలు కంప్లీట్ అయిపోతాయి. నువ్వు ఏమీ భయపడకు. ఇదిగో, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను చూసి తట్టుకోలేను. కాబట్టి హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయి. మీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వు. రేపు పార్టీ కోసం షాపింగ్ చేసేయి. నీకు నచ్చిన పని చేయి. ఈ మమ్మీ ఉంది కదా, గో అని చెప్పి అలా ఇంక పంపించేస్తుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ పాపం భూమిని తలుచుకుంటూ ఉండేసరికి శారద గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ అని అంటుంది. చెప్పమ్మా అని అంటాడు గగన్. ఓ, నేను నీకు అమ్మలాగే కనబడుతున్నానా? ఏమో, నేను కూడా భూమిలా కనిపిస్తున్నానేమోనని అని అంటుంది. ఇంకా అలా తన శారద, అమ్మా ఎందుకు అలా అంటున్నావు అని అంటారు. నీకు ప్రతి వాళ్ళ భూమి కనిపిస్తుంది కదా, అయినా ఏంటిది? నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు భూమిని ప్రేమిస్తున్నావని అని అంటారు. అలాంటిదేమీ లేదు మమ్మీ అని అంటాడు గగన్. రేయ్, నేను మీ అమ్మని, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. మరి నీ మనసులో ప్రేమని భూమికి చెప్పావా అని అడుగుతారు. చెప్పాను, కానీ తను ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. మధ్యలో ఆ శరత్చంద్ర గాడొచ్చి మొత్తం చెడగొట్టాడు అని అంటారు గగన్. ఓ, ఆ శరత్చంద్ర గారు వచ్చారా? సరే, కానీ ఒకటి మాత్రం నిజం, భూమికి నీపై మంచి ఉద్దేశం ఉందనే నేనైతే అనుకుంటున్నాను. ఏమి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా భూమి నిన్ను ప్రేమిస్తుందనే అర్థం. కానీ తన నోటితో తను చెప్పలేదు కాబట్టి నువ్వు తను చెప్పేంత వరకు ఎదురు చూడాలి. అదే సరైన లక్షణం, సరేనా అని చెప్పి హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా గగన్, ఎలాగో రేపు బర్త్డే పార్టీకి వెళ్తాను కదా, ఖచ్చితంగా భూమి తన మనసులో మాటని బయట పెట్టేలా
నేను చేస్తాను అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. నక్షత్ర బర్త్డే పార్టీకి ఇంకా అందరూ పెద్ద పెద్ద వాళ్ళైతే గెస్ట్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఇంకా మినిస్టర్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ బర్త్డే పార్టీకి వస్తూ ఉంటే అపూర్వ అండ్ శరత్ చంద్ర వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా నక్షత్రకి ప్రిన్సెస్ గౌన్ అయితే సెలెక్ట్ చేస్తుంది కదా, ఆ గౌన్ వేసుకొని అలా వస్తూ ఉంటుందన్నమాట ఫ్రాక్తో నక్షత్ర. ఇది ఇలా ఉండగా భూమి కూడా చక్కగా శారీ కట్టుకొని అలా ఇంకా వస్తూ ఉంటుంది. భూమిని శారీలో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్ చంద్ర. అమ్మా భూమి, ఈ నువ్వు ఈ చీర కట్టుకున్నావేంటమ్మా, ఇది నా శోభ చీర అని అంటారు శరత్ చంద్ర. అంటే అంకుల్ బర్త్డే పార్టీ కదా, అందుకే మంచి డ్రెస్ కోసం వెతికాను, నాకు ఈ చీర బాగా నచ్చింది, అందుకే ఇది వేసుకున్నాను అంకుల్, తప్పు చేశానా అని అడుగుతుంది పాపం భూమి. లేదమ్మా, నీకు ఈ చీర చాలా బాగుంది, నువ్వు చాలా బాగున్నావమ్మా, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు శోభాచంద్రన్ చూసినట్టే అనిపిస్తోంది అని అంటారు శరత్ చంద్ర. అనిపిస్తుంది బావా, శోభాచంద్రన్ చూసినట్టే అనిపిస్తుంది, కానీ తర్వాత నేను రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నక్షత్రే అందరికంటే ఎక్కువలాగా నీకు అనిపిస్తుంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా అపూర్వ. ఇది ఇలా ఉండగా గగన్ నక్షత్ర ఇచ్చిన జాకెట్లు ఎక్కువ అది వేసుకొని ఇంకా డ్రెస్ వేసుకొని అలా వస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా వస్తూ ఉన్నప్పుడు నక్షత్ర భూమి ఇద్దరు గగన్ వైపు ఒకేసారి చూస్తారు. ఒకేసారి చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటుంది భూమి. ఏయ్, నీకు నేను ముందే చెప్పాను, గగన్ బావ ఆయన నాకు మాత్రమే సొంతం, ఆయన జోలికి నువ్వు వెళ్ళినట్టు తెలిసిందో అని అంటుందన్నమాట భూమి. చూడు, నీ మాటలు నేను వినాలనుకోవటం లేదు, అయినా నువ్వు చెప్తే నేను వినడమేంటి, మా మమ్మీ నీకేదో ప్లాన్ వేశానని చెప్పింది కాబట్టి నోరు మూసుకొని విను అని చెప్పి ఇంకా అలా నక్షత్ర కూడా బెదిరిస్తుందనమాట భూమికి. అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, చూడు కేక్ కటింగ్ అయిపోతుంది, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి, ఓకే అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఒక పెద్ద కేక్ని తెప్పిస్తుంది అనమాట. అలా ఇంకా నక్షత్ర కోసం అపూర్వ. ఇంకా అలా అదంతా చూస్తూ ఉంటాడు గగన్ భూమి దగ్గరికి వచ్చి, భూమి నాకు నీ ఉద్దేశం కావాలి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీ నోటి నుండి వినాలి అనుంది, కానీ నేను వినలేకపోతున్నాను, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు భూమి. చూడండి, ఇక్కడ ఎవరైనా మనల్ని చూస్తే, ముఖ్యంగా మా నాన్న చూస్తే చాలా చాలా బాగోదు, తను మిమ్మల్ని మళ్ళీ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది, ప్లీజ్ నా మాట వినండి అని అంటుంది పాపం భూమి. లేదు వాడు నన్నేమీ చేయలేడు, ఎందుకంటే పిలిచింది వాడి కూతురే కాబట్టి. చూడు భూమి, ఇప్పుడు నీ మనసులో ప్రేమను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నేను ఆ నక్షత్రకి కేక్ తినిపిస్తాను అని అంటారు. ఏంటి, ఆ నక్షత్ర కేక్ తినిపిస్తారా అని అంటుంది భూమి. అవును, నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు గగన్. ప్రేమించట్లే, ఇప్పుడు అదంతా ఎందుకు, అయినా మీరు తన కేక్ తినిపించడం నాకు ఇష్టం లేదు అని అంటుంది భూమి. నీకు ఇష్టం లేదా, అయితే నేను ఖచ్చితంగా అదే చేస్తాను, నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు ఒప్పుకునేంత వరకు నేను ఇదే చేస్తాను అని చెప్పి అలా ఇంకా నక్షత్ర దగ్గరికి వెళ్తాడనమాట కావాలనే గగన్. ఇంకా గగన్ అయితే అలా నక్షత్రతో, హాయ్ నక్షత్ర, నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటాడు. బావా, నీ నోటి నుండి కాంప్లిమెంట్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు, థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటుంది నక్షత్ర. ఇంకా చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట అలా భూమి. ఓకే అందరూ రండి, కేక్ కట్ చేయాలి అని చెప్పి ఇంకా అందరిని పిలుస్తుంది అపూర్వ. అందరి ముందు అలా ఇంకా కేక్ కట్ చేద్దామని కేక్
పీస్ తీసుకొని లేక అలా నైఫ్ తీసుకొని కేక్ కట్ చేద్దామనే లోపు కావాలని ఇంకా అలా కాళ్ళు అడ్డు పెడుతుంది భూమి నక్షత్రకి. ఒక్కసారిగా నక్షత్ర స్లిప్ అయ్యి ఇంకా కేక్ మొత్తం పట్టా అని చెప్పి ఫేస్కి అయితే అతుక్కుపోతుంది. ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోతారు. భూమికి అయితే నవ్వాగదనమాట, గగనికి కూడా ఇంకా నవ్వాగదు. ఇంకా వెంటనే అలా పైకి లేస్తుంది నక్షత్ర. అయ్యో బేబీ అని చాలా బాధపడుతూ ఉంటుంది అపూర్వ. మమ్మీ లేదు, ఏదో జరిగింది మమ్మీ అని అంటుంది. చూడు, ఏది జరిగినా ఇప్పుడు మనం ఏం చేయలేం కదా బేబీ, నీకోసం ఇంకొక మంచి కేక్ని నీకోసం నేను తెప్పిస్తాను, నువ్వేమి బాధపడద్దు బేబీ అని అపూర్వ అంటూ ఉంటుంది. శరత్చంద్ర అప్పుడే ఇంకా వచ్చి అలా గగన్ని చూస్తాడు. హేయ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతుంది. డాడీ బావని నేనే పిలిచాను డాడీ అని చెప్తుంది. ఏంటి, నువ్వు పిలిచావా? ఎందుకు? వీని నువ్వెందుకు పిలిచావు అని అడుగుతాడు శరత్చంద్ర. అయ్యో బావా, పాపం ఇవాళ బర్త్డే, తను అనుకున్నది జరగలేదు. నువ్వు మళ్ళీ ఇలా అంటే మన అపూర్వ ఫీల్ అవుతుంది, మన నక్షత్ర ఫీల్ అవుతుంది బావా. ఏదో ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాడు కదా, అందుకే పిలిచుంటుందిలే. నువ్వేమీ కంగారు పడద్దు, ఇవాళ దాని బర్త్డే, ఈరోజు దాన్ని తిట్టద్దు బావా అని అంటుంది అపూర్వ. ఇవాళ తన బర్త్డే కాబట్టే నేను ఊరుకుంటున్నాను. రేయ్ వచ్చామా వెళ్ళామా అన్నట్టుండాలి. ఏదైనా వేషాలు వేశావో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా శరత్చంద్ర. చూసావా, ఇంకొకసారి ఆయనతో క్లోజ్గా ఉండాలంటే నీకు ఇలాగే ఉంటుందని భూమి అయితే మళ్ళీ చెప్తుందనమాట. ఇంకా అలా హ్యాపీగా కేక్ కటింగ్ మళ్ళీ చేసేస్తాడు ఇంకా భూమి అయితే నక్షత్ర. ఇంకా నక్షత్ర కేక్ కట్ చేసేసరికి ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. శరత్చంద్ర మాత్రం ఏదో వెలితిగా అనిపిస్తోంది. అసలు నాకు ఏం జరుగుతుందో కూడా నిజంగా నాకు అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? శోభాచంద్ర నాకు ఎందుకు ఇంతలా గుర్తొస్తోంది అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారనమాట శరత్చంద్ర. ఇంక శరత్చంద్ర తన రూమ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా క్లియర్గా ఇంకా చీర కట్టుకొని అచ్చం శోభాచంద్రలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇంకా భూమి. ఒక్కసారిగా భూమిని చూసి షాక్ అయిపోతారు శరత్చంద్ర. అమ్మా భూమి ఏమైందమ్మా అని అడుగుతారు. నేను భూమిని కాదు, నేను శోభాచంద్రని అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర, శోభ నువ్వు మళ్ళీ నా కోసం వచ్చావా? ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఎమోషనల్గా శరత్చంద్ర. ఇంకా అలా పాపం భూమి అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని కరెక్ట్గా చెప్దాం అని అనుకునే లోపే శోభాచంద్ర ఫోటో నుండి గాలి బాగా వీయడం జరుగుతుంది. ఇంకా శోభాచంద్ర ఫోటో నుండి గాలి అలా రీచ్ అయ్యి భూమి దగ్గరికి వస్తుంది. శోభాచంద్ర ఆత్మ నిజంగా భూమిలోకి ప్రవేశిస్తుంది. భూమి బిహేవియర్ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఇంకా తిరిగి అపూర్వ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా భూమి అయితే అలా భూమిలో పూనిన నిజమైన శోభాచంద్ర మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, మీరు దీన్ని నమ్మారండి? మన ఇంట్లో ఒక నాగపాము ఉందని మీరు గుర్తించలేదు. అసలు నేను చావడానికి కారణం ఈ అపూర్వనే, ఆ రాక్షసే అని చెప్పి ఇంకా వెళ్ళి అపూర్వ గొంతు గట్టిగా పట్టుకుంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోయి హేయ్ భూమి వదులు అని అంటూ ఉంటుంది. ఏయ్ ఎవరు భూమి? నేను భూమిని కాదు, నేను శోభాచంద్రని అని ఇంకా అలా ఫోటో ముందు కూర్చుంటుందన్నమాట భూమి. ఒక్కసారిగా అపూర్వ అయితే షాక్ అయిపోతుంది. ఇంకా అలా అక్కడికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ నక్షత్ర వీళ్ళు కూడా అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. శోభ అసలు ఏమంటున్నావు శోభ అని అడుగుతాడనమాట. అలా ఇంకా భూమిని శరత్చంద్ర, ఏవండి, మన బిడ్డ బ్రతికే ఉంది, మన బిడ్డ ప్రాణాలతోనే ఉంది. ఆ బిడ్డ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు కాస్త సమయాన్ని వెచ్చించాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ
ఈ అపూర్వని నమ్మద్దు అని అపూర్వ గొంతు పట్టుకొని ఇంకా అలా ఫోన్ని గట్టిగా విసిరి కొట్టేస్తుందనమాట భూమి. అమ్మా భూమి అని అంటారు శరత్ చంద్ర. చూడండి, డ్రైవర్ నాగరాజు నర్సు వీళ్ళిద్దరిని మీరు వెతికి పట్టుకుంటే అసలు ఏం జరిగిందో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. తెలుసుకోండి అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుందనమాట భూమి. భూమి అని చెప్పి ఇంకా వెంటనే అలా చూసేసరికి భూమి అయితే ఇంకా వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా భూమిని గట్టిగా తనకి వాటర్ కొడతారు ఫేస్ పైన వాటర్ కొట్టేసరికి అప్పుడు లేస్తుందనమాట భూమి. ఏమైంది అంకుల్, నాకేం జరిగింది అని అడుగుతుంది భూమి. అమ్మా భూమి అని చెప్పి పాపం భూమిని ప్రేమగా చూస్తూ ఉంటారు. పాపం అలా ఇంకా శరత్ చంద్ర, అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది. భూమి అని అంటారు. ఇంకలా భూమి అయితే అసలు ఏం జరిగింది అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. అలా ఇంకా అపూర్వ దగ్గరికి వస్తారు శరత్ చంద్ర. అపూర్వ ఇప్పుడు ఏమంటారో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడపూర్వ, నేనేది సాక్ష్యాలు లేకుండా నమ్మను. నా శోభ నీ గురించి చెడుగా చెప్పింది అంటే నాకు ఇది నమ్మడానికి కాస్త నమ్మశక్యంగా లేదు. అందుకే తను ముందు చెప్పినట్టు నేను ఆ డ్రైవర్ నాగరాజుని పట్టుకుంటాను. వాడి భూమిపై ఎక్కడ ఉన్నా వాడిని వెతికి వాడి నిజం నేను రాబడతాను. ఎందుకు వాడి పేరు చెప్పింది అని నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. నా కూతురు బ్రతికే ఉంది, ఎక్కడుందో తెలుసుకుంటాను. అది కాకుండా అసలు ఆ రోజు ఏం జరిగింది, ఫ్యాక్టరీలో ఏం జరిగింది అనేది కూడా నేను తెలుసుకుంటాను అని చెప్పి అలా ఇంకా ఫిక్స్ అయిపోతారు శరత్ చంద్ర. అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా నాటకం ఆడింది బావా అని చెప్పి ఫోన్ తీసుకొని ఫోన్ అయితే అలా ఇంకెంత ట్రై చేసినా ఫోన్ అయితే రికవర్ అవ్వదు. ఏంటి, ఫోన్ని రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నావా? అది అవ్వదు కదా, ఎందుకంటే ఫోన్ పగిలేలా ఇలా జరిగిందంటే నాకు అర్థమైపోతుంది. కానీ మమ్మీ, ఒక్కటి మాత్రం నిజం, నాకు నిజంగా ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. కానీ నీ ఫోన్ పగిలిపోయిందంటే నిజంగా మా శోభా చంద్ర అమ్మ నాలోకి వచ్చిందనే నేను నమ్ముతున్నాను. తను ఏం మాట్లాడిందో ఏం చేసిందో నాకు తెలీదు. కానీ మా అమ్మ ఎప్పుడు నా మంచిగా కోరుకుంటుంది. చెడ్డవాళ్ళకి ఆస్తిని ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు అని చెప్పి అలా ఇంకా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.